నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇంత స్థాయికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహ, భట్టి విక్రమార్క వంటి పెద్ద కాంగ్రెస్ నాయకులు కూడా బాండ్ పేపర్ రాసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమేనని ఆమె అన్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా చేసిందని, 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసి ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ అందులో వేటిని కూడా నేటికి సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని కవిత పేర్కొన్నారు. కర్ణాటకలో మహిళలకు 2000 రూపాయల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇంకా మొదలు పెట్టలేదని అన్నారు. యువనిధి క్రింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయటం లేదని, బియ్యం పథకానికి బియ్యం లేదని చెప్పి అది కూడా పంపిణీ చేయటం లేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డీకే శివకుమార్తో పాటు సీనియర్ నాయకులు మొత్తం ఇదే రకమైన డ్రామా చేశారని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిరుద్యోగంలో బీజేపీ పాలనలో ఉన్న హర్యానా నెంబర్ 1గా ఉందని, కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ 2వ స్థానంలో ఉందని కవిత వివరించారు. ముఖ్యంగా మా యంగ్స్టర్స్ కోసం చెప్తా ఉన్నాను. ఈరోజు కర్ణాటకలో 2,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి వాళ్ళే అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇదే రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ప్రతి ఎన్నికల సభలోకి వెళ్ళి ఈ జాబ్స్ అన్నీ మేము 100 రోజుల లోపల నింపేస్తాము, 100 రోజుల లోపల ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజులు అయిపోయింది కర్ణాటకలో, ఇంతవరకు కనీసం ఆ ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు వాళ్ళు ఎక్కడ కూడా. కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో రాజస్థాన్ ఇక బీజేపీ కాంగ్రెస్ గొప్పతనం ఎంటుంటుందంటే భారతదేశం మొత్తంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అనేటటువంటి సర్వే ఒక సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMI అనేటటువంటి సంస్థ లేటెస్ట్గా చేసినటువంటి సర్వేలో బీజేపీ పాలించేటటువంటి హర్యానా నంబర్ 1లో ఉన్నది నిరుద్యోగంలో, కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాజస్థాన్ నంబర్ 2లో ఉన్నది నిరుద్యోగంలో.
ఈ డేటా అంతా కూడా ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అంశాలు మనం చూసుకోకపోతే యువమిత్రులందరినీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆడపిల్లలు, ఎందుకంటే మనం కష్టపడి చదువుకుంటాం, ఉద్యోగం రావాలనేటటువంటి బోలెడంత ఆశతోని పేరెంట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఈ సర్వే కరెక్టా కాదా చూడండి. CMIE సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఫస్ట్ నంబర్ 1లో ఉన్నది బీజేపీ పాలించేటటువంటి హర్యానా, నంబర్ 2లో ఉన్నది రాజస్థాన్, అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. రెండిట్లో కూడా హయ్యెస్ట్ నిరుద్యోగం ఉన్నది. ఇక ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇట్లా ఉంటే ఇవి విడిచిపెట్టేసి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రాజస్థాన్లో 26.4% అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. అంటే ప్రతి 4 నిరుద్యోగ యువకుల్లో ఒక్కరికి కూడా జాబ్ లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇంతేకాదు మధ్యప్రదేశ్లో ఫస్ట్ కాంగ్రెస్ ఉండే ఒక సంవత్సరన్నర, మళ్ళీ వాళ్ళే పీకులాడుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ తెచ్చుకున్నారు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిపి గత 5 ఏళ్లలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జాబులు 21, అక్షరాల 21 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు, 21 ఓన్లీ. అక్కడ ఉన్నటువంటి యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ 39 lakhs, 39 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నటువంటి చోట కాంగ్రెస్ బీజేపీ కలిపి 5 ఏళ్లలో ఎలగబెట్టింది ఏంటంటే 21 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇక వీళ్ళు మనల్ని రకరకాలుగా మాట్లాడడం, నిరుద్యోగులను రెచ్చగొట్టడం. నిరుద్యోగ యువకులందరికీ, యువతులందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, నిజాయితీగా చెప్తా ఉన్నాం, మేము తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినాము. 1,60,000 మంది ఉద్యోగులను ఆల్రెడీ నింపినాము. మేము ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఏ ఒక్క రాష్ట్రంలో అన్నా మన తెలంగాణ రాష్ట్రం కన్నా ఎక్కువ ఒక్క జాబ్ ఇచ్చినా కూడా ఒక్క ఓటు కూడా మేము అడగం మా నిజామాబాద్ జిల్లాలో. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు 13,87,000 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 10 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క జాబ్ కూడా కనీసం నింపలేదు. మరి కేంద్రంలో నింపరు, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో నింపరు. తెలంగాణలో ఎక్కడైతే మేము ఇన్ని జాబ్స్ ఇచ్చినామో ఇక్కడ నిరుద్యోగుల మీటింగులు పెట్టడం హాస్యాస్పదం. ఇవాళ మా నిజామాబాద్ అర్బన్లో ఇక్కడ కాంగ్రెస్ నిరుద్యోగుల మీటింగ్ పెట్టిందట. నిజంగా అది నిరుద్యోగ యువకుల మీటింగ్ కాదు, అన్ఎంప్లాయిడ్ కాంగ్రెస్ లీడర్స్ మీటింగ్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీరు మీటింగ్ పెట్టుకోండి, కానీ యువకులు రెచ్చగొట్టడం ఎందుకు, మా యువతుల్ని రెచ్చగొట్టడం ఎందుకు, అది కూడా అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టడం ఎందుకు? మా యువమిత్రుల్ని, ముఖ్యంగా ఆడపిల్లలు నేను కోరుతా ఉన్నాను, మీరు ఒకసారి ఇంటర్నెట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా నిర్వహణ తుది ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ చెప్పారు. పోలీస్ కమిషనర్తో కలిసి కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది ఏర్పాట్లలో ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు సిఎస్ఐ కాలేజీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను కలెక్టర్ మంగళవారం కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేసిన ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం సరిపడా సంఖ్యలో కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లేందుకు వీలుగా వాహనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ సమయంలోనే ఈవీఎంల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్ లిస్టు ప్రకారం పోలింగ్ సామాగ్రిని కట్టుదిట్టమైన భద్రతా నడుమ సిబ్బంది నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లేలా పర్యవేక్షణ జరపాలని, పొరపాట్లకు తావిచ్చి అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. పాలిటెక్నిక్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి పలు మార్పులు చేర్పులను సూచించారు.
ప్రధానంగా భద్రతాపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలను అమర్చి బందోబస్తు సిబ్బందితో పాటు అభ్యర్థులు, వారి ఏజెంట్లకు కేటాయించే గదులలో మానిటర్లను అమర్చి నిరంతరం పర్యవేక్షణ జరపాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు, ఏజెంట్లకు రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. త్రాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, ఓటింగ్ పూర్తయిన మీదట తిరిగి పోల్డ్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేర్చడం, అనంతరం చేపట్టే కౌంటింగ్ ప్రక్రియలన్నీ ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని, ఆలోచన చేసి ఓటు వేయకపోతే గోసపడతామని ప్రజలకు సూచించారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్గోల్, తాళ్ల రామడుగు, హుస్సేన్ నగర్, కొండూరు గ్రామాలలో ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బాజిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించానని అన్నారు. మరొక్కసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి సిరికొండ మండలాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. గత 5 సంవత్సరాల నుండి మండలాల్లో తిరగని కాంగ్రెస్ అభ్యర్థి భూపత్ రెడ్డి నాపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ఓట్లు అడగటం సిగ్గుచేటని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతోందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని కోరారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, వృద్ధులకు పెన్షన్లు, బీడీ కార్మికులకు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, గాండ్ల సతీష్, ఆకుల తిరుమల్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి బియ్యం దొరుకుతలేవు, ఇబ్బందులు అవుతున్నారు. వాళ్ళకు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎవరికి అర్హత ఉందో రేషన్ కార్డులు వాళ్ళకు తొందరగా రేషన్ కార్డులు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఇవాళ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు మా రేషన్ షాప్లో వచ్చే బియ్యం దొడ్డి బియ్యం వస్తుంది. మీకు దొడ్డి బియ్యం చాలామంది తినలేకపోతున్నారు, అమ్ముకుంటున్నారు, సొన్న బియ్యం ఉంటున్నారు. రేపు మనం గెలిచిన తర్వాత దొడ్డి బియ్యం బంద్ చేసి వాళ్ళు సన్న బియ్యం మాత్రమే ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాను. అదేవిధంగా మా అక్కలు చెల్లెలు ఉన్నారు, సిలిండర్ ధర 1200 రూపాయలు ఉన్నాయి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత 1200 అవసరం లేదు, 400 రూపాయలకి అయిపోయింది. సో మన గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేస్తుంది, ఓన్లీ 400 రూపాయలు. ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగించే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాయి. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తమ బిడ్డలకు వచ్చిన బిడ్డలకు పెళ్లి చేసుకుంటే ఈ గ్రామంలో దాదాపుగా 68 మందికి వచ్చిన చెక్కులు, 60,000 మందికి నేనే నా చేతులు ఇచ్చాను. 1,116 రూపాయల చెక్కులు ఈ గ్రామంలో 68 మందికి ఇచ్చినాను. వచ్చిందమ్మా. అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. నగరాన్ని మరింత సుందరీకరిస్తానని, ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి గణేష్ గుప్తాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలలో నగరాన్ని అన్ని రంగాల్లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అభివృద్ధి చేశారని అన్నారు. రాష్ట్రంతో పాటు రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నీ మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. అలాగే ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో
9 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ఐటీ హబ్, మినీ ట్యాంక్ బండ్ నిర్మించామని చెప్పారు. అలాగే సమీకృత కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం కట్టామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టామని, మేము కడుతుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూలిపోతాయని అంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే 400 రూపాయలకి వంట గ్యాస్ని అందిస్తామని ఆయన తెలిపారు. అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి సన్న బియ్యాన్ని ఇస్తామని అన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రతి ఇంటికి 24 గంటలు మంచినీరు అందిస్తామని ఆయన చెప్పారు. మరి మాకెట్లా అని అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి అనేటటువంటి పథకం పెడతా ఉన్నాం. మొదలు ఇది ఎందుకు చెప్పినా అంటే, కేసీఆర్ గారు మొదటిసారి అధికారంలోకి రాగానే 1000 ఇస్తా అని చెప్పిండు పెన్షన్. చెప్పినట్టు 5 ఏళ్ళు ఇచ్చిండు, అవునా కదా? అట్లనే 2000 ఇస్తా అని చెప్పిండు రెండోసారి. చెప్పినట్టు 5 ఏళ్ళు ఇచ్చిండు, అవునా కదా? రెండోసారి కరోనా వచ్చింది, రెండోసారి ఇబ్బంది అయింది. అయినా కూడా ఎక్కడ పెన్షన్ ఆపలేదు, ఎక్కడ షాదీ ముబారక్ ఆపలేదు, ఎక్కడ మన ఇంటికి కరెంట్ కట్ చేయలేదు, ఎక్కడ కేసీఆర్ కిట్ ఆపలేదు. మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క పని కూడా దగ్గరుండి గణేష్ అన్న చేపించిండ్రు. ఎక్కడ ఒక్క పని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగలేదు. మరి అట్లనే గణేష్ అన్న కూడా ప్రతి ఇంటికి పోవడం, షాదీ ముబారక్ అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి చెక్కు పట్టుకొని తను ఇంటింటికి పోయి చీర ఇచ్చి, స్వీట్ ఇచ్చి, పద్ధతిగా ప్రతి ఇంటితోని ఒక ఆత్మ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి మన గణేష్ గుప్తా గారు. మరి ఇట్లా మంచి మనుషులు ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది, అవునా కాదా? పాత మద్యం పాలసీ టెండర్ ముగియడంతో పాటు ఎలక్షన్ కోడ్ కారణంగా వైన్స్ దుకాణాలను మూసివేశారు. 2 రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో ప్రజలు వైన్ షాపుల ముందు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా పాత మద్యం పాలసీ టెండర్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీన ముగియనుంది. అయితే ఎలక్షన్ కోడ్లో భాగంగా ఈ నెల 28 సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేశారు. దీంతో మద్యం ప్రియులు ఉదయం నుండే వైన్ షాపుల ముందు బారులు తీరి తమకు కావాల్సిన మద్యం తీసుకువెళ్లారు. ఆయా పార్టీలకి సగానికి పైగా మద్యం దుకాణాలలో ఖాళీ అయింది. దీంతో కొన్ని దుకాణాల్లో పూర్తిగా మద్యం అయిపోవడంతో మద్యం ప్రియులు అన్ని దుకాణాలు తిరుగుతూ మద్యం కోసం వైన్ షాపులకు వెళ్ళి అందుబాటులో ఉన్న మద్యాన్ని తీసుకువెళ్లారు. తమకు కావాల్సిన మద్యం దొరకకపోయినా ఏదైనా సరే అంటూ మద్యంను ప్రియులు కొనుగోలు చేసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా వైన్స్ యజమాని మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన పాత మద్యం పాలసీ టెండర్ ముగుస్తోందని, అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా 2 రోజుల ముందే వైన్ షాపులను మూసి ఉంచుతున్నామని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన నూతన మద్యం పాలసీ టెండర్ ప్రక్రియ ప్రారంభమై వైన్స్ దుకాణాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, అవినీతి పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగియగా సాలురా మండలంలో బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. 10 ఏళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తల పాలయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయికి చేరుకుందని, ఈ విషయాలను ప్రజలు గమనించాలని కోరారు. 30న జరిగే పోలింగ్ రోజు ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏం చెప్పింది కవితక్క? ఏం చెప్పింది? మీకు ఇస్తున్నారు, ఇది చెప్పడానికి శాతనైతే లేదు. ఒకటేంది దళిత బంధు పెన్షన్ 2 చెప్తున్నారు. ఆ 2 ఉన్నాయి, వాళ్ళకి అడుక్కుందానికి ఇంకేమున్నది? ఆ 2 తప్ప ఇంకేం లేవు. దళిత బంధు కూడా ఎందరికి ఇచ్చిండ్రు? రుణమాఫీ ఎంత చేసిండ్రు? పంటలు బాగా వండాలి, అది దాని కొరకు తెచ్చుకున్నాం. ఈ దద్దమ్మలకు లిఫ్ట్ ఇరిగేషన్ మనం పెట్టినాయి. ఎవరు పెట్టారు? మోటార్లు కాలిపోతే పెట్టే తెలివి లేదు, దమ్ము లేదు. గాలి మీకు బెదిరిస్తారు, మీరు ఊరుకుంటారా? మీకు చెప్తా ఉన్నాను,
ఎవరికి భయపడ్డది లేదు. ఒక పోలీస్ అప్లికేషన్ ఇవ్వండి, వాళ్ళ మీద కేసు రాదో నేను చూస్తా ఉన్నాను. 3-4 నెలల తర్వాత మీరు వాళ్ళని భయపట్టిద్దరు కానీ కొడకాలు ఏమంటే మొన్న కానీ అది మంచి. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడగా రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సుడిగాలి పర్యటన చేశారు. డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయగా ఆయనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్, గొల్లపల్లి, నడిపల్లి తండా గ్రామాలలో చివరి రోజు రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టి ఘనంగా మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, రాజస్థాన్, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి, కానీ అక్కడ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించి పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన వ్యక్తి 5 రోజులలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు పసుపు బోర్డు కాదు కదా, ప్రజల బాధలు పట్టించుకున్న దాఖలాలే లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 6 హామీలు ఇచ్చిందని, అందులో ఏ ఒక్కటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఆదుకునే విధంగా లేవని చెప్పారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, వారికి ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరూ మర్చిపోవద్దని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్లో 1వ నెంబర్పై కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం బాజిరెడ్డిని గ్రామస్తులు గజమాలతో సత్కరించారు. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి సుమారు 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఈరోజు మరి ఎలక్షన్ ఉందని మీకు బాగా తెలుసు. 30వ తేదీ నాడు, ఈ నెల 30వ తేదీ నాడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో 3వసారి కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ పదవికి పంపడం జరిగింది. మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలని కోరడానికి ఇక్కడికి వచ్చినారు. ఇంత పెద్ద ఎత్తున మీరు హాజరైనంటే మన పార్టీ మీద, మన నాయకుడి మీద ఎంత అభిమానం ఉందో చెప్పుకొని చెప్తుంది. మనం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ఇతర ఏ రాష్ట్రం జరగడం లేదు. కారణం ఏంటంటే రాజస్థాన్లో కానీ ఇతర రాష్ట్రాలు, కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి మనకు తెలంగాణకు వచ్చి ఎలక్షన్లో మనకు నీతులు చెప్తారు. వాళ్ళు ఏం నీతులు చెప్తారంటే, మేము కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తాం, తులం బంగారం పెడతాం, రుణమాఫీ 2 లక్షలు చేస్తాం. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే 6 గ్యారెంటీలు. ఇది మనం గుండెగారు కూడా ఇచ్చిండు. 5 రోజుల్లో పసుపు తెస్తాను ఎట్లనో ఇది కూడా అట్లే 6 గ్యారెంటీలు అంతే. ఏం నేర్పట్లేదు, ఒక్కరి కూడా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఉదాహరణ, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఇవాళ రుణమాఫీ అంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తుంటాడు. 1 లక్ష రుణమాఫీ చేస్తేనే సంవత్సరంలో 21,000 కోట్లు అవుతుంది. 21,000 కోట్లు 1 లక్ష రుణమాఫీ చేస్తే, 2 లక్షలు చేస్తే 42,000 కోట్లు అవుతుంది. 1 లక్ష చేయడానికి ఇబ్బందులు అవుతుంది మనకు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల రోజుల పాటు హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఆయా పార్టీల కార్యకర్తలు సేద తీరారు. కానీ ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలు సిద్ధం చేశారు. మరోవైపు 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరూ కూడా జిల్లాలో ఉండకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. లైసెన్స్ ఇదేంటి? అసెంబ్లీ ఎన్నికలు కలెక్టర్ది. గత నెల రోజుల నుంచి హోరెత్తిన అసెంబ్లీ ఎన్నికల సందడి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ముగిశాయి. దీంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచార నిమిత్తం 20 రోజుల నుండి సందడి చేసి నేటి సాయంత్రంతో ప్రచార మైకులు మూగబోయాయి. సంబంధిత ప్రతి పార్టీ వాళ్ళు గెలుపు తమదంటే తమదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటర్లను తమ వైపు ప్రభావితం చేసే విధంగా మలుచుకుంటున్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గెలుపు మాదంటే మాదే అని ప్రధాన పార్టీలు గెలుపు ధీమాతే ముందడుగు వేస్తున్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గెలుపు మాదంటే మాదే అని ప్రధాన పార్టీలు గెలుపు ధీమాతో ముందడుగు వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఎలక్షన్ కమిషన్ నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్ 28 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 48 గంటల లైసెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరూ కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, పోలీస్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్లు తనిఖీ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. కాగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి డ్రై డేగా ప్రకటించడం జరిగిందని అన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 30న జరిగే పోలింగ్ కీలకమైందని, ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియగా బీఆర్ఎస్ నాయకులు కోటగిరి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఉమ్మడి కోటగిరి మండలంలో పోచారం సురేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని అన్నారు. ప్రజలు ఓటు వేసే రోజు ఆగమైతే 5 ఏళ్లు అభివృద్ధికి దూరమవుతారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి ఇంట సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని అన్నారు. రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి బాట పట్టిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, సొసైటీ చైర్మన్ సిద్ధు, నాయకులు మధుకర్, అరవింద్, సలీం, గజేందర్, వీరేశం పాల్గొన్నారు. ముఖ్యంగా పెన్షన్లు, ఆసరా పెన్షన్లు 2014 సంవత్సరంలో మనం ఎలక్షన్లో 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం, ఇచ్చి చూపించినాం. మళ్ళీ 2018 ఎలక్షన్లో 2000 పెన్షన్ ఇస్తా ఉన్నాం, ఇచ్చి చూపిస్తున్నాం. ఖచ్చితంగా మనం ఇచ్చి చూపిస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. మనం అడగకముందే రైతు బంధు సాయం కింద ఎకరానికి కొరత 4000 రూపాయలు ఉండే, మీరు కూర్చుని లేవండి 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మళ్ళా వచ్చే సంవత్సరం ఎలక్షన్ తర్వాత ఎకరానికి మనము 12,000 రూపాయలు సంవత్సరానికి అదేవిధంగా మనం తీసి ఇచ్చి చూపిస్తాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కూటమి మాటలు చెప్తా ఉన్నారమ్మా. దయచేసి వాళ్ళ మాటలు మోసపడండి. మన పక్క రాష్ట్రం ఉంది మహారాష్ట్రలో, అక్కడ ఏ పార్టీ ఉందమ్మా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. బీజేపీ పార్టీ వాళ్ళు పాలిస్తా ఉన్నారు ఇక్కడ మహారాష్ట్రలో, కర్ణాటకలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తా ఉన్నారు. రుద్రూర్ శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య కాకడ హారతి, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. మంగళవారం ఉదయం కాకడ హారతి, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం పాడి పంటలు, పిల్ల పాపలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజలు చేపడుతున్నట్లు ఆలయ పూజారి కులకర్ణి నారాయణ శర్మ, రాము శర్మ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్గోల్, తాళ్ల రామడుగు, హుస్సేన్ నగర్, కొండూరు గ్రామాలలో ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బాజిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించానని అన్నారు. మరొక్కసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి సిరికొండ మండలాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. గత 5 సంవత్సరాల నుండి మండలాల్లో తిరగని కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి నాపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ఓట్లు అడగటం సిగ్గుచేటని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతోందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని కోరారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, వృద్ధులకు పెన్షన్లు, బీడీ కార్మికులకు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, గాండ్ల సతీష్, ఆకుల తిరుమల్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి బియ్యం దొరుకుతలేవు, ఇబ్బందులు అవుతున్నారు. వాళ్ళకు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎవరికైతే అర్హత ఉందో రేషన్ కార్డులు వాళ్ళు తొందరగా రేషన్ కార్డులు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఇవాళ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు మా రేషన్ షాప్లో వచ్చే బియ్యం దొడ్డి బియ్యం వస్తుంది. మీకు దొడ్డి బియ్యం చాలామంది తినలేకపోతున్నారు, అమ్ముకుంటున్నారు, సొన్న బియ్యం ఉంటున్నారు. రేపు మనం గెలిచిన తర్వాత దొడ్డి బియ్యం బంద్ చేసి వాళ్ళు సన్న బియ్యం మాత్రమే ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మా అక్కలు చెల్లెలు ఉన్నారు, సిలిండర్ ధర 1200 రూపాయలు ఉన్నాయి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత 1200 అవసరం లేదు, 400 రూపాయలకి అయిపోయింది. సో మన గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేస్తున్నాం, ఓన్లీ 400 రూపాయలు. ఇవన్నీ కూడా
మహిళలకు ఉపయోగించే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తమ బిడ్డలకు వచ్చిన బిడ్డలకు పెళ్లి చేసుకుంటే ఈ గ్రామంలో దాదాపుగా 68 మందికి వచ్చిన చెక్కులు, 60,000 మందికి నేనే నా చేతులు ఇచ్చాను. 1,116 రూపాయల చెక్కులు ఈ గ్రామంలో 68 మందికి ఇచ్చినాను. వచ్చిందమ్మా. నిజాం చక్కెర ఫ్యాక్టరీలో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనలో పోలీసుల కాల్పుల్లో అమరులైన కార్మికులకు మజ్దూర్ సభ నివాళులు అర్పించింది. వారి త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో మజ్దూర్ సభ ముందుకు సాగుతోందని తెలిపారు. బోధన్ శక్కర్ నగర్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎడపల్లి మండలం మజ్దూర్ సభ ఆధ్వర్యంలో ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో 1955 నవంబర్ 28న ఆందోళన చేపట్టారు. అయితే కార్మికుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులైన రాజయ్య, రాములు, రామయ్యలు మృతి చెందారు. దీంతో ప్రతి ఏడాది నవంబర్ 28 ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు జరిగిన సంతాప సభలో మజ్దూర్ సభ జనరల్ సెక్రటరీ ఉపేందర్ మాట్లాడుతూ 1955లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కార్మికులకు జరిగిన సమ్మెలో పోలీస్ కాల్పుల్లో అమరులైన వారికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు గత 68 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే రోజు అమరులైన కార్మికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పారు. వారి ప్రాణాల త్యాగం మరువలేనిదని, వారి స్ఫూర్తితో మజ్దూర్ సభ ముందుకు సాగుతోందని తెలిపారు. అదేవిధంగా అమరుడైన తోట రాజయ్య మనుమడు రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ భారతదేశంలోని ఒక ప్రసిద్ధిగాంచిన కర్మాగారం. దాంట్లో సభ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించడం, గ్రామస్తులందరూ కూడా నిజాం సాగర్ ఫ్యాక్టరీ కార్మికులు అందరూ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రపంచం ఉన్నంత కాలం కూడా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని నివాళులు అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ నాయకులు జ్యోతిరాజ్, కాలేరు లక్ష్మణ్, నర్సింలు గౌడ్, ఖాజా మైనుద్దీన్ వీరితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 1955 రోజున మరి నిజాం షుగర్ కర్మాగారానికి మరి కార్మికులకు మధ్య జరిగిన అర్థాల్లో మరి ముగ్గురు పోలీస్ కాల్పులో అమరులైనారు. రాజయ్య, రాములు, రామయ్య వీరు ముగ్గురు కూడా ఆ రోజు చనిపోవడం జరిగింది. మరియు అదే కాకుండా చాలామంది కూడా కాళ్ళు చేతులు కూడా పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము చూసే వరకు కూడా రిటైర్మెంట్ అయినాక కూడా చాలామంది ఉండే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కూడా అందరూ. మరి ఈ యొక్క అమరుల యొక్క స్ఫూర్తితోని మరి మజ్దూర్ సభ ఇప్పటి వరకు కూడా 65 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఈ కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంది. దీనికి మరి మజ్దూర్ సభ నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మరి ఏఆర్పీ క్యాంపుకు ఒక ఘనమైన చరిత్ర ఉందనేది మరి షేదానా ఏఆర్పీ అంటారు. ప్రతిసారి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరిగేవి. మరి కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి ఏదైనా కానీ సాధించగలుగుతాం అనేది నిరూపించినటువంటి రోజు 28 నవంబర్ 1955, 28 నవంబర్ 1955 అనేది కార్మికులు అప్పుడు అందరూ కూడా నిరూపించి వారి హక్కులను సాధించుకున్నారు. వాళ్ళందరికీ కూడా దాంట్లో మరణించిన కార్మికులకు అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారందరికీ అమరులుగా ఉండాలని వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మజ్దూర్ సభ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను సిపిఐ జిల్లా ప్రజలను కోరింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే, దొరల పాలన పోవాలంటే కాంగ్రెస్ ద్వారానే మార్పు వస్తోందని పేర్కొంది. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజాక్షేమం మరచి కుటుంబ పాలనకు స్వేచ్ఛనిచ్చి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడడం జరిగిందని అన్నారు. కోటి ఆశలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ ఆశలు నెరవేరలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి గెలిపిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రానున్నదని, కాంగ్రెస్ 6 పథకాలతో పాటు సబ్బండ వర్గాలకు చేయూతనిచ్చే మేనిఫెస్టో అమలు జరుగుతోందని ఆయన అన్నారు. జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్,
నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాలలో ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, ఓటర్లకు, ప్రజలకు ఆయన కోరుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను మర్చి వాళ్ళ కుటుంబ ఆర్థిక ఆశ్రయమే ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ని ఓడించాలని చెప్పేసి సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సిపిఐ పోటీ చేసిన దగ్గర కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, బాన్స్వాడ ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు సిపిఐ పార్టీ బలపరుస్తూ ఉన్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా సిపిఐ పార్టీ నాయకులకు, కార్యకర్తలతో పాటు ప్రజలను సిపిఐ పార్టీగా కోరుతూ ఉన్నాం. 10 ఏళ్ల పాలన, టీఆర్ఎస్ పాలన చాలు. ఇప్పుడు కాంగ్రెస్ని తీసుకొచ్చుకొని కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో, 6 పథకాలతో పాటు ఇతర మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో, ఈ హామీల అమలు కోసం సిపిఐ పార్టీ కృషి చేస్తుంది. పనిచేసే వారికే పట్టం కట్టాలని, టూరిస్ట్ నాయకులను సాగనంపాలని బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. స్థానికంగా ఉంటూ సేవలందించే పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని పలు వార్డులలోని ప్రధాన వీధుల గుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రచార ర్యాలీ నిర్వహించారు. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన వివరించారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జెడ్పీటీసీ నారోజి గంగారాం, బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తిరాము, గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారాం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మోస్రా మండల కేంద్రంలో చివరి రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడగా చివరి రోజు రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా కారు గుర్తుకు ఓటు వేసి బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తిరాము, గ్రామ శాఖ అధ్యక్షుడు తోట్ల గంగారాం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని అప్నా ఫంక్షన్ హాల్లో కర్ణాటక రైతులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని వారు కోరారు. మోస్రా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో గడువు ముగుస్తుండటంతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లారు. చేతి గుర్తుకు ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృత ప్రచారం చేశారు. మోస్రాలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. గల్లీ గల్లీలో తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు కేంద్ర ప్రత్యేక బలగాలతో కవాతు ప్రదర్శన చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. ఏఎస్పీ కార్యాలయం నుండి మొదలైన కవాతు పురాణా బజార్, కిసాన్ గల్లీ, కోరవ గల్లీతో పాటు ఆయా కాలనీల్లో ఈ కవాతు కొనసాగింది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఏఎస్పీ తెలిపారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి.